మోదీ గారు కదా దేవుడు దిగొచ్చి చెప్పినా సరే మనకు నచ్చిందే చేస్తాం. మోదీ గారు 655 కి పెట్రోల్ వాడకం తగ్గించండి అని స్టేట్మెంట్ ఇస్తే 855 కి గుజరాత్ లో 100కి పైగా వెహికల్స్ తో రోడ్ షోలు. ఆయన మోదీ గారు ప్రజలకి కాదు మీరు చెప్పాల్సింది. చేతన్ నీకు గుర్తుందా, ఆంధ్ర కాలేజ్ కి వెళ్ళేటప్పుడు పల్లె వెలుగు బస్ లో ఫ్రంట్ సీట్ లో ఎమ్మెల్యే ఎమ్మెల్సీకి ఒక సీట్ కేటాయించి ఉంటుంది. అది చూసి నేను అన్న ఒక్కసారైనా ఎమ్మెల్యే ఎంపీలని ఈ సీట్ లో చూడాలరా. దిస్ ఇస్ ద రైట్ టైమ్ టు యూజ్ దోస్ సీట్స్. ప్రభుత్వంలో ఉన్న అందరు ఎమ్మెల్యేస్ కి ఎంపీస్ కి చెప్పాలి పెట్రోల్ వాడకండి, పబ్లిక్ ట్రాన్స్పోర్ట్స్ యూజ్ చేయండి అని. ఎందుకంటే ఎమ్మెల్యేస్ ఎంపీస్ బండ్లేవి నీటితో నడవవు కదా. వీళ్ళందరూ పబ్లిక్ ట్రాన్స్పోర్ట్స్ వాడితే అప్పుడు అర్థం అవుతుంది కంట్రీ యొక్క కండిషన్. అండ్ గవర్నమెంట్ పార్టీస్ యొక్క ర్యాలీస్ అన్నిటిని కూడా డిజిటలైజ్ చేయండి. అరే ఇలాంటి డిజిటల్ ఎరాలో మనం ఏదన్నా ప్రజలకి కమ్యూనికేట్ చేయాలి అంటే అందరిని పోగేసి పెద్ద పెద్ద మీటింగ్లు పెట్టాల్సిన అవసరమే ఉంది. అది పొజిషన్ అయినా అపోజిషన్ అయినా అన్ని డిజిటల్ కి తీసుకురండి. చేంజ్ అనేది మీ లెవెల్ నుంచి స్టార్ట్ అవుతే మాకు ఫాలో అవ్వడానికి ఈజీ అవుతుంది. లైక్ మొన్న డీపీలు మారిస్తే అందరూ మార్చారు కదా, అలా మీ స్టేట్మెంట్స్ కి వాల్యూ ఇచ్చి ఒక్క ఎమ్మెల్యే ఒక్క ఎంపీ అయినా బస్సుల్లో ట్రావెల్ చేస్తే అప్పుడు ప్రజలందరూ ఒళ్ళు దగ్గర పెట్టుకుని వింటారు. కనీసం ఆలోచన అన్న మెదడులో పుడుతుంది. అప్పుడు మీరు చెప్పిన మిగతా సందేశాలు కూడా గోల్డ్ కొనకండి, వర్క్ ఫ్రమ్ హోమ్ చేయండి, ఇవన్నీ కూడా కరెక్ట్ గా ఫాలో అవుతారు.